హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఓన్లీ R22 వాళ్ళకేనండి. R22 డిఎంలో మనకున్నటువంటి యూనిట్ 2 ఏంటండి? మన యూనిట్ 2 సెట్ థియరీ. మీకు మీ సీనియర్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకున్న హస్సే డయాగ్రామ్ మీకు థర్డ్ యూనిట్లో ఉందండి. అంతే. R18 వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా వీడియో చేస్తానండి. దిస్ ఇస్ ఫర్ ఓన్లీ R22. చూడండి అమ్మా, హౌ టు పాస్ డిఎంలో ప్రతి యూనిట్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ యూనిట్లో ఏవేవి రిపీట్ అవుతున్నాయి, ఒక సిరీస్ అనేది చేశాను. అది కావాలనుకుంటే అది మెంబర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది, మెంబర్స్కి మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? ఈ సెట్ థియరీని మరి ఇందులో షార్ట్ ఏమేమి అడుగుతారనేది చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ట్రాన్సిటివ్ క్లోజర్. మొన్నటి ఎగ్జామ్లో అడిగారండి, వాట్ ఈస్ ద ట్రాన్సిటివ్ క్లోజర్? ఓకే, ట్రాన్సిటివ్ క్లోజర్ అంటే ఏంటిది, అండ్ వాట్ ఈస్ ద ట్రాన్సిటివ్ ప్రాపర్టీ, అండ్ వాట్ ఈస్ సిమెట్రిక్, అండ్ వాట్ ఈస్ యాంటీసిమెట్రిక్, అసిమెట్రిక్, అండ్ ఇంకేంటిదండి ట్రాన్సిటివ్. ఈక్వివలెన్స్ రిలేషన్ కావడానికి మనకి 3 ప్రాపర్టీస్ ఉంటాయి, రైట్? ఆ 3 ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి: రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్, సిమెట్రిక్. ఓకే, అండ్ వాటితో పాటు ఫంక్షన్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద సెట్, అండ్ ఫంక్షన్స్లో మనకి 1 ఏంటి, 2 ఏంటి, అండ్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏంటిది, ఇవన్నీ మీకు డెఫినేషన్స్ పక్కా నేర్చుకొని ఉండాలండి. అండ్ వాటితో పాటు ఏదైనా స్మాల్ యొక్క సెట్ ఇచ్చేసి ఏ క్రాస్ బి అడగొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి అడగొచ్చు, ఏ యూనియన్ బి అడగొచ్చు, అది ఏ మైనస్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, ఇలా ఏదైనా అడగొచ్చు సెట్స్ అండ్ రిలేషన్స్ మీద. అండ్ లాస్ట్ టైం ఏది ఇచ్చారు అని అంటే చిన్నగా ఒక సెట్ రిలేషన్ ఇచ్చారు, ఆర్డర్డ్ పేరు ఇచ్చి దానికి ఏం చేశారంటే కన్స్ట్రక్ట్ ద మ్యాట్రిక్స్, డయాగ్రాఫ్ మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయమన్నారు. మీకు లేదంటారు, ఇది మీకు ఉంది. మీ సిలబస్ ప్రకారం నేను చెప్తాను ఎక్కడ వస్తుందంటే. ఇది చూడండి అమ్మా, మనకి రిలేషన్స్ అండ్ ఆర్డరింగ్ అని ఉంది కదా. సెట్ థియరీ రిప్రజెంటేషన్ ఆఫ్ డిస్క్రీట్ స్ట్రక్చర్స్లో మీకు మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ వస్తుంది. రిలేషన్ని మ్యాట్రిక్స్లో డయాగ్రాఫ్ యూస్ చేసి ఏ విధంగా చేయాలి అని ఉంటుంది. వాట్ ఈస్ ద డయాగ్రాఫ్ అని అడుగుతారు, లేదా ఒక గ్రాఫ్ ఇచ్చేసి దానికి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, లేదా మ్యాట్రిక్స్ ఇచ్చేసి డయాగ్రాఫ్ రాయమంటారు, ఆ రిలేషన్ ఇచ్చేసి డయాగ్రాఫ్ రాయమంటారు. ఓకేనా? ఇదా ఏ విధంగా అయినా మీకు అడగొచ్చు. అండ్ స్మాల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయనండి. ఆర్ అండ్ ఏంటిది ఎస్ఆర్ బోత్ ఆర్ ఈక్వివలెన్స్, దెన్ ఆర్ ఇంటర్సెక్షన్ ఎస్ ఈజ్ ఆల్సో ఈక్వివలెంట్. ఓకే, అలాంటి చిన్న ప్రాపర్టీస్ ప్రతి ఒక్కటి ఓకే నేర్చుకోండి. లాంగ్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఏం చదవాలి నేను చెప్తాను. 2, 3 కదా, ఇది 4, 5లో వస్తుంది ఈ బిట్. ఇంకోటమ్మా, మీకు ఇప్పుడే స్టార్ట్ అయింది R22లో రెగ్యులేషన్ స్టార్ట్ అయితే R22 డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు ఎలా చదవాలి క్లియర్గా చెప్తాను చూడండి. ఇది కొంచెం డిఫరెన్స్ మీకు మీ సీనియర్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చే డామ్ షూర్ క్వశ్చన్ చెప్తాను. అది ఏదో ఒక ఏ ఆర్ బిలో వస్తుంది. దట్ ఈజ్ ఈక్వివలెన్స్ రిలేషన్. ఈక్వివలెన్స్ రిలేషన్ అంటే ఏంటిది చూడండి నాన్న. ఈక్వివలెన్స్ రిలేషన్ మీద మనకి థియరమ్స్ ప్రూవ్ చేశాను అండ్ ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం అయితే అదే రిలేషన్ మీద ఒకటి మాడ్యులో రిలేషన్. అదేంటి అని అంటే కాంగ్రుయెంట్ మాడ్యులో ఈజ్ అన్ ఈక్వివలెంట్ రిలేషన్. ఏంటది? కాంగ్రుయెంట్ మాడ్యులో. కాంగ్రుయెంట్ మాడ్యులో ఈజ్ అన్ ఈక్వివలెంట్ రిలేషన్ అని థియరం ఉంది. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ద గివెన్ సెట్ అయినప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు దట్ సెట్ అని ప్రాబ్లం ఇస్తారు, రిలేషన్ ఇస్తారు. దాన్ని మనం ఈక్వివలెన్స్ అని ప్రూవ్ చేయాలి. నేను ఆల్రెడీ చేశాను. వీలైతే వీటి మీద అగైన్ ఒక వీడియో మళ్ళీ చేస్తానండి. మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇది పక్కా క్వశ్చన్, అసలు ఈ క్వశ్చన్ లేకుండా మీకు ఉండదు. బట్ దీని మీద థీరం అడగొచ్చు, ప్రాబ్లం అడగొచ్చు, ప్రాపర్టీ ఏదైనా అడగొచ్చు. ఓకే, దాని తర్వాత మరి ఇంకా మేము ఏం నేర్చుకోవాలి అని అంటే
ప్రాపర్టీ అడుగుతారు, ప్రాబ్లం అడుగుతారు. ఒకటేంటి అనంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ షోర్ అడుగుతారు, ఐదర్ రిలేషన్ ఆర్ ఫంక్షన్స్. ఇది ఈక్వివలెన్స్ రిలేషన్ అడిగారు అనంటే ఇక్కడ ఫంక్షన్స్‌లో అడుగుతారు. ఏమని అడుగుతారు? బోత్ ఆర్ అండ్ ఏదైనా 2 ఫంక్షన్స్ తీసుకొని వాటి ఇంటర్సెక్షన్ కావచ్చు, వాటి యూనియన్ కావచ్చు, ఆర్ ఏంటి ఇన్వర్స్ ఫంక్షన్స్ ఇట్సెల్ఫ్ సేమ్ అవ్వచ్చు. అలాంటి థీరమ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఇది ఒకటి ఫంక్షన్స్ మీద ఒకటి అడుగుతారు. ఓకే, ఫంక్షన్స్ది థియరమ్ ఆర్ ప్రాపర్టీ షూర్ అడుగుతారు, లేదా ఒక ప్రాబ్లం అడుగుతారు. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఫంక్షన్ ఇచ్చేసి లేదా ఏదైనా రిలేషన్ ఇచ్చేసి మీరు దాన్ని ప్రూవ్ చేయాలి. సిమెట్రిక్ అనో, అసిమెట్రిక్ అనో, లేదా ఇన్వర్స్ అనో, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఒకటి ప్రాబ్లమ్స్ ఫంక్షన్స్ మీద రావచ్చు, ఆ రిలేషన్స్ మీద రావచ్చు. బట్ ఇంకొక డామ్ షూర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. ఈ డిస్క్రీట్ ఆర్డరింగ్లో మనకి డయాగ్రాఫ్ ఇచ్చినప్పుడు మ్యాట్రిక్స్ రాయాలి, లేదా మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డయాగ్రాఫ్ ఏ విధంగా రాస్తాము, లేదా రిలేషన్ ఇచ్చినప్పుడు అది మ్యాట్రిక్స్ అవుతుందా, మరి డయాగ్రాఫ్ ఫామ్ చేస్తుందా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. డయాగ్రాఫ్ మీకుంది లేదు అని ఎవరు అనొద్దు, మీకుంది, పక్కా ప్రిపేర్ అవ్వండి. బట్ ఇంకొకటి ఏంటి అనంటే వీటితో పాటు ఒక 4-5 ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ చెప్పాను. అవేంటి అనంటే చూడండి నాన్న, ఏంటిది, ఆర్ అనేది సిమెట్రిక్ అయినప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ ఇన్వర్స్ ఇస్ ఆల్సో సిమెట్రిక్. ఆర్ అనేది సిమెట్రిక్ అయినప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ ఇన్వర్స్ ఇస్ సిమెట్రిక్. ఇలాంటి ప్రాపర్టీస్ ప్రూవ్ చేశాను. అండ్ ఆర్ అండ్ ఎస్ బోత్ ఆర్ ఈక్వివలెన్స్ అయినప్పుడు ఆర్ ఇంటర్సెక్షన్ ఎస్ ఇస్ ఆల్సో ఈక్వివలెంట్ రిలేషన్. అండ్ ఇంకా థియరమ్స్ చెప్తాను చూడండి, ఇప్పటి వరకు రిపీట్ అయినవి. ఒక్కసారి మీకు చూడడం ప్రాబ్లం అయితే ప్లేలిస్ట్కి వెళ్ళి మన ప్లేలిస్ట్ ఇలా ఓపెన్ చేయండి, స్క్రోల్ చేయండి, ఇంట్రో మీద కనిపిస్తాయండి. ఓకే, థీరమ్స్ ఆన్ రిలేషన్స్ అనేసి మీకు ఆల్రెడీ పోస్ట్ ఆర్ సిమెట్రిక్ ఇది ఒకటండి, రిఫ్లెక్సివ్, ఈక్వివలెన్స్ అండ్ డయాగ్రాఫ్ మీద అడిగాను. ఇంకొకటి ఏంటంటే థీరమ్స్ ఆన్ రిలేషన్స్ అండ్ డిఫరెంట్ థీరమ్స్ పోస్ట్ చేశాను. ఓకే, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మరి ట్రాన్సిటివ్ అయినప్పుడు ఏంటిది, ఈక్వివలెన్స్. వీటితో పాటు అప్పుడప్పుడు మనకి డిఫైన్ ఒక రిలేషన్ ఇచ్చేసి చెక్, అంటే రిలేషన్ ఎప్పుడైనా మనకి సెట్ బిల్డర్ ఫామ్ లేదా ఇలా ఇస్తారు, ఏ బిలాంగ్స్ టు సమ్ సెట్, ఏ మైనస్ బి ఇట్ డివైడ్స్ అనేసి ఈక్వివలెన్స్ రిలేషన్ ఇలా ఇచ్చి ఒక ప్రాబ్లం షార్ట్ అడుగుతారు. ఓకే, వీటితో పాటు మన లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి హౌ టు పాస్లో ఉన్న క్వశ్చన్స్ కావచ్చు, నేను ఇప్పుడు లేటెస్ట్ మీకు ఏదైతే సిరీస్ చేస్తున్నానో ఆ క్వశ్చన్స్ కావచ్చు, మన ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు సెట్స్ మీద ఓల్డ్ వీడియోస్ ఒక 12-13 ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఇంకొక 4 యాడ్ చేశాను. ఆ 4 కూడా చూడండి. ఆల్మోస్ట్ ఒక 18 వీడియోస్ వరకు ఉన్నాయి. అవి మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే మీకు R22 వాళ్ళకి షూర్ 12 మార్క్స్ మీ పాకెట్లోనే ఉంటాయి. ఈ యూనిట్ ఏ ఒక్కరు మిస్ చేయొద్దు, బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి వీడియోస్ మోర్ అండ్ మోర్ షూట్ చేస్తాను బేటా. ఎలాంటి వీడియోస్ ఆర్ ప్లేలిస్ట్ ఆర్ హౌ టు పాస్ కావచ్చు, ఇంపార్టెంట్ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి, అక్కడ లింక్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్. కావాలంటే వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, అక్కడ నుంచి మీకు కావాల్సిన డౌట్స్ అడగొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.